టాలీవుడ్లో ఎంతోమంది హీరోస్ ఉన్నారు. అందరిలాగానే వారికి తల్లులు ఉన్నారు. అయితే కొంతమంది హీరోస్కి ఇద్దరు తల్లులు ఉన్నారు. ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజమే. టాలీవుడ్లో ఉన్న హీరోస్లో ఏ హీరోస్కి ఇద్దరు తల్లులు ఉన్నారో తెలియాలి అంటే వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ హీరోస్లో ఒక్కరైన యంగ్స్టర్ ఎన్టీఆర్కు ఇద్దరు తల్లులు ఉన్నారు. అది ఎలా అంటే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయిన హరికృష్ణ కూడా టాలీవుడ్లో హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. అయితే ఈయనకు 2 వివాహాలు అయ్యాయి. ఈయన మొదటి భార్య పేరు లక్ష్మీ కుమారి. వీరికి 3 సంతానం. అందులో ఒకరే టాలీవుడ్లో హీరోగా ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్. అయితే కొన్నాళ్లకు హరికృష్ణ గారు శాలిని అనే ఆమెను 2వ వివాహం చేసుకున్నారు. శాలిని అనే ఆమెను హరికృష్ణ గారు 2వ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు పుట్టారు. ఆయనే జూనియర్ ఎన్టీఆర్ గారు. అలా కళ్యాణ్ రామ్కి కూడా హరికృష్ణ గారి మొదటి భార్య లక్ష్మీ కుమారి మొదటి తల్లి కాగా హరికృష్ణ గారి 2వ భార్య శాలిని 2వ తల్లి అయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా హరికృష్ణ గారి 2వ భార్య శాలిని తల్లి కాగా హరికృష్ణ గారి మొదటి భార్య లక్ష్మీ కుమారి కూడా తల్లి అయ్యారు. టాలీవుడ్లో ఇద్దరు తల్లులు ఉన్న మరో హీరో అక్కినేని నాగచైతన్య. ఈయన తండ్రి పేరు నాగార్జున. ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు. అయితే నాగార్జునకు 2 వివాహాలు అయ్యాయి. హీరో వెంకటేష్ చెల్లి అయినటువంటి లక్ష్మిని నాగార్జున మొదటి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు పుట్టాడు. అతనే హీరో నాగచైతన్య. అయితే కొన్నాళ్ళకి వీరిద్దరూ మనస్పర్ధ కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున హీరోయిన్ అయినటువంటి అమలాను 2వ వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఒక బాబు పుట్టాడు. అతనే అక్కినేని అఖిల్. అలా నాగచైతన్యకు నాగార్జున గారి మొదటి భార్య అయిన లక్ష్మి మొదటి తల్లి కాగా నాగార్జున గారి 2వ భార్య అయినటువంటి అమల నాగచైతన్యకు 2వ తల్లి అయ్యారు. అలా అక్కినేని అఖిల్కు కూడా అమల తల్లి కాగా లక్ష్మి 2వ తల్లి అవుతారు. టాలీవుడ్లో ఇద్దరు తల్లులు ఉన్న మరో హీరో బాలకృష్ణ. ఈయనకు కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అది ఎలా అంటే బాలకృష్ణ గారి తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి 2 వివాహాలు అయ్యాయి. ఎన్టీఆర్ గారి మొదటి భార్య పేరు బసవతారకం. అయితే వీరికి ఏకంగా 11 మంది సంతానం. అందులో ఒక్కరే నందమూరి బాలకృష్ణ. అయితే రామారావు గారి మొదటి భార్య బసవతారకం క్యాన్సర్తో బాధపడుతూ మరణించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి అనే ఆమెను 2వ వివాహం చేసుకున్నారు. అలా బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి మొదటి భార్య బసవతారకం మొదటి తల్లి కాగా ఎన్టీఆర్ గారి 2వ భార్య లక్ష్మీ పార్వతి బాలకృష్ణ గారికి 2వ తల్లి అయ్యారు. టాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతున్న మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మిలకు కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అది ఎలా అంటే వీరి తండ్రి అయినటువంటి మోహన్ బాబు టాలీవుడ్లో హీరోగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు. అయితే మోహన్ బాబుకు 2 వివాహాలు అయ్యాయి. మోహన్ బాబుకి మొదట విద్యాదేవి అనే ఆమెతో మొదటి వివాహం జరిగింది. వీరికి పుట్టిన సంతానమే మంచు విష్ణు, మంచు లక్ష్మి. అయితే కొన్నాళ్లకు విద్యాదేవి మరణించారు. ఆ తర్వాత మోహన్ బాబు విద్యాదేవి చెల్లి అయినటువంటి నిర్మలాదేవిని 2వ వివాహం చేసుకున్నారు. అలా మంచు విష్ణుకు, మంచు లక్ష్మికి మోహన్ బాబు గారి మొదటి భార్య అయినటువంటి విద్యాదేవి మొదటి తల్లి కాగా మోహన్ బాబు గారి 2వ భార్య అయినటువంటి నిర్మలాదేవి 2వ తల్లి అయ్యారు. అయితే మోహన్ బాబుకు నిర్మలాదేవికి కూడా ఒక బాబు పుట్టాడు. అతనే మంచు మనోజ్. అలా మంచు మనోజ్కు కూడా నిర్మలాదేవి, విద్యాదేవి ఇద్దరు తల్లులు అయ్యారు. టాలీవుడ్లో ఇద్దరు తల్లులు ఉన్న మరో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు గారి తండ్రి టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఈయనకు 2 వివాహాలు అయ్యాయి. కృష్ణ గారికి ఇందిరాదేవితో మొదటి వివాహం జరిగింది. వీరికి 5 మంది పిల్లలు, 3 కూతుర్లు, 2 కొడుకులు. అందులో ఒకరే ప్రిన్స్ మహేష్ బాబు. అయితే కృష్ణ భార్య ఉండగానే సినిమాల్లో నటించేటప్పుడు సినిమాల్లో హీరోయిన్ అయిన విజయ్ నిర్మలతో ప్రేమలో పడ్డారు. దీంతో ఆయన విజయ్ నిర్మలను 2వ పెళ్లి చేసుకున్నారు. అలా మహేష్ బాబుకు ఇందిరాదేవి మొదటి తల్లి కాగా విజయ్ నిర్మల 2వ తల్లి అయ్యారు. అయితే విజయ్ నిర్మలకు ఒక కొడుకు ఉన్నారు. ఆయనే
ఆయనే ఒకప్పుడు హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్న నరేష్. ఆయనకి సూపర్ స్టార్ కృష్ణ తండ్రి అవ్వడం వల్ల విజయ్ నిర్మల, ఇందిరాదేవి ఇద్దరు తల్లులు అయ్యారు. అయితే నరేష్కు ఒక కొడుకు ఉన్నారు. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ. ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఈయనకైతే ఏకంగా 4 తల్లులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే నవీన్ విజయ్ కృష్ణ తండ్రి అయిన నరేష్కు ఏకంగా 3 పెళ్లిళ్ళు అయ్యాయి. నరేష్ మొదటిగా టాలీవుడ్లో సీనియర్ కెమెరామెన్ అయిన సీను కుమార్తెను మొదటి వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన బాబే నవీన్ విజయ్ కృష్ణ. అయితే నరేష్ కొన్నాళ్లకు తన మొదటి భార్యకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన రేఖా సుప్రియన్ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరు కూడా కొన్నాళ్లకే విడిపోయారు. ఆ తర్వాత నరేష్ రమ్య రఘుపతి అనే ఆమెను మూడో వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య కలహాలు ఎక్కువై విడాకుల కోసం గొడవపడి దూరంగా ఉంటున్నారు. అయితే నరేష్ టాలీవుడ్లో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన పవిత్ర లోకేష్తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. అతి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు. 3 పెళ్లిళ్ళు చేసుకోవడం, పవిత్ర లోకేష్తో కలిసి ఉండడం, ఇలా నవీన్ విజయ్ కృష్ణకు 4 తల్లులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.